పరిశుద్ధుడికి స్తుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్వితీయుడైన కుమారుడు. ఈ గొప్ప మాటలు మన పరిశుద్ధుడైన యేసుకి మాత్రమే. ఆయన చేసే ప్రతి కార్యము అద్భుతమైనది, ఆశ్చర్యమైనది. మనకి మన ఊహకి కానీ మన ఆలోచనలు కానీ అది ఎంత మాత్రమో మనం దాన్ని ఎంచలేం, దాన్ని ఒక లిమిట్ పెట్టలేం. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన అన్నారు ఒక మాట, నాకన్నా మీరు గొప్ప కార్యాలు చేసేదారు. ఆయన విడిపించేవాడు, స్వస్థపరిచేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా, గనుడగు దేవా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారియగు నా తండ్రి, నా దేవా, మహిమ పూర్ణుడగు నా రాజా, మహాపరిశుద్ధుడా, నీకే స్తోత్రం. ఘనుడగు దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు. నీ సన్నిధానంలోకి రావటకు మరొక మారు నీ కృప మాకుంచి ఉన్నావు, నీకు స్తోత్రం దేవా. నీ కనికరం చొప్పున తండ్రి దేవా, ఆశపడిన ప్రాణాలకి మేలులతో తృప్తిపరిచే దేవుడు నీవే దేవా. నీ కార్యములు, అద్భుతములు మా మధ్యలో ఎన్నో అద్భుతాలు నువ్వు చేస్తూ దేవా మమ్మల్ని బలపరుస్తూ స్థిరపరుస్తున్నావు, నీకు స్తోత్రం దేవా. ప్రతి ఒక్కరి చుట్టూ నీ అగ్ని కంచె వేస్తున్నాను తండ్రి. నీ కాపుదల, భద్రత, రక్షణ నిత్యం మాకు తోడుగా ఉంచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను నా తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈరోజు నైట్ ఒక ఫోన్ కాల్ వచ్చింది. నిన్న ఈవినింగ్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఈ ఫ్యాన్ తీసేస్తే బాగుంటుంది. ఈవినింగ్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది బాగాలేదు అని. కానీ నిన్న చాలా మటుకు చాలా డెలివరెన్స్ అవుతా ఉన్నాయి ఇక్కడ. అయితే ఫోన్ కాల్ వచ్చినప్పుడు నేనేం చేస్తానంటే, నైట్ అయిపోతుంది, ఇంటికి వెళ్ళి ప్రే చేస్తాను. సరే, ఇంటికి వెళ్ళిన తర్వాత హోల్ నైట్ ప్రేయర్ ఉంది, మార్నింగ్ వర్షిప్ ఉంది, మళ్ళీ నైట్ హోల్ నైట్ ప్రేయర్, ఫాస్టింగ్, కంప్లీట్ డే ఫాస్టింగ్. సో ఈ టైంలో ఏమైందంటే, తర్వాత వస్తే బాగుండు, నైట్ వచ్చే కన్నా మార్నింగ్ వస్తే బాగుండని అని నేను అనుకుంటున్నాను. అలాగా డిలే అయిపోయింది. కానీ ఆ కుటుంబంలో చాలా భయం, చాలా ఆందోళన. దేవుడికి అన్నీ తెలుసు, ఏం చేయాలి ఏం చేయకూడదని. సో వాళ్ళు 11 o'clock వస్తానన్నారు. నేనే 12:30కి 1కి రండి అని చెప్పాను. ఎందుకంటే ఇన్ని డేస్ తర్వాత ఈ ఒక్కరోజే నాకు సెలవు. శనివారం ఒక్కరే నాకు ఫ్రీగా ఉంటుంది, మిగతా డేస్ అన్ని నేను పరిచర్యకి దేవుడు తీసుకెళ్ళిపోతారు కాబట్టి. సో ఇలా సమయంలో ఈ బిడ్డను తీసుకొచ్చారు. ఈ బిడ్డ వచ్చేటప్పుడు ఈ కుటుంబం అంతా వచ్చారు 2 కార్స్ వేసుకొని. నేను ఒక బిడ్డనే తీసుకొస్తారనుకున్నాను. అయితే దేవుడు ఎంత అద్భుత కార్యం చేశారంటే, నేను చెప్పే కన్నా తనే తన నోటి నుంచి తనే చెప్తే మంచిది. దేవునికి స్తోత్రం. దమమ్మ, నీ పేరు? అరుణ. అరుణ వచ్చినప్పుడు ఇలా రాలేదండి. ఎలా వచ్చిందంటే, చిన్న క్లూ కూడా పెడతాము. 3 మోసుకొని వచ్చారు ఈ అమ్మాయిని. 3 తీసుకొని మోసుకొని వచ్చారు. ఇప్పుడు తనే నడుచుకుంటూ ఇక్కడికి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఎందుకు రికార్డ్ చేస్తున్నామంటే, ఈ బిడ్డ గురించి అందరు ప్రార్థన చేయాలి. ఇంకా ఈ బిడ్డ బలపరచబడాలి, దేవుని యందు వాడబడాలి, దేవునికి సాక్షిగా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి తన సాక్ష్యం చెప్పాలి. ఎన్నో ఆత్మల్ని తను కూడా రక్షించాలి. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన బాధ్యత అది. మనం ఒక్కళ్ళే రక్షణ పొందడం కాదు, ప్రతి ఒక్కరిని మనం ఎంత అయితే అంత రక్షణలోకి తీసుకురావాలి. అందుకే ఈ బిడ్డ చిన్న సాక్ష్యం చిన్న చెప్తుంది. తనతో వచ్చిన వాళ్ళు కూడా చెప్తారు. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి వందనాలు, సేవకులకి సేవకురాలకి వందనాలు, ఇక్కడ కూడి వచ్చిన వాళ్ళందరికి కూడా నా వందనాలు. గడిచిన వారం నుంచి, అది ఇదే శనివారం నాడు మరి నేను సిద్ధపాటు కూడికెళ్ళి చర్చి నుంచి ఇంటికి వస్తుండగా రాత్రి రోడ్డు మీద అయితే నేను పడిపోయాను. పడిపోగానే ఫిట్స్ లాగా వచ్చేసి ఫిట్స్ వచ్చేటప్పటికి అక్కడికి అంబులెన్స్ తీసుకొచ్చి చాలామంది కూడా ఫిట్స్ వచ్చిందని చెప్పి నన్ను ఎమర్జెన్సీలో జాయిన్ చేశారు. జాయిన్ చేస్తే 3 రోజులు హాస్పిటల్లో ఉన్నాను. కానీ కళ్ళు తెరవట్లేదు, ఏం తినట్లేదు, తాగట్లేదు. మరి మా అమ్మగారిది అయితే ఈ ఊరు, మాది తాడేపల్లిగూడెం దగ్గర అల్లంపురం. అక్కడి నుంచి ఇక్కడ మా అమ్మగారు తీసుకొచ్చారు, మా తమ్ముడు తీసుకొచ్చిన కాంచి కూడా మరి కంటి చూపు లేదు, తింటుంటే వాంతులు అయిపోతున్నాయి, ఏది తాగినా వాంతులు అయిపోతున్నాయి, నిలబడడానికి కూడా నాకు శక్తి లేదు. ఇక్కడికి 3 నన్ను పైకి మోసుకొని వచ్చారు. దేవుడు మహాకృపను బట్టి, మరి దైవ సేవకురాలు చేసిన ప్రార్థన బట్టి
ఈరోజు ఈ స్థితిలో నేను ఇలా నిలబడి సాక్షిగా నేను దేవుడి సన్నిధిలో సాక్ష్యం చెప్పడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవాది దేవుడికి వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి అమ్మగారికి అయ్యగారికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. మరి మేము చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, కుటుంబంలో కొన్ని దినాల నుంచి ఫేస్ చేస్తాను మా పిన్ని గురించి చాలా ప్రార్థన చేశాము. మరి దైవజనులు కూడా ప్రార్థన చేశారు. మరి అక్కడ ఏమైందైతే మరి అదే సిద్ధపాటు కూడికి వెళ్ళి వచ్చిన వెంటనే రోడ్డు దాటుతుండగానే అక్కడ పడిపోయిందని విన్నాము. వినేటప్పుడు మామూలుగా పడిపోయిందేమో అనేసి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అప్పటికప్పుడే ఐసీయూలో పెట్టామన్నారు. సీరియస్గా ఉందన్నారు. ఆ నైట్కే మా ఆయన గారు మా బాబాయ్ వెళ్దామంటే వద్దొద్దు బాగానే ఉందని చెప్పారు. అక్కడి నుంచి మళ్ళీ హాస్పిటల్లోనే ఉంచి 2 రోజులు హాస్పిటల్లో ఉంచారు. ఆదివారము శనివారం నైట్ అంతా అక్కడే ఉంచారు. సోమవారం మార్నింగ్ పంపించారు ఇంటికి. అక్కడి నుంచి రాజమండ్రి దగ్గర తణుకు దగ్గర నుంచి. అయితేనేమో అక్కడ ఏదైనా తింటుందా లెగిస్తుందంటే కొంచెం లెగిస్తుంది కానీ ఏం తినలేదు ఏం చేయలేదు అనేసి చెప్పేటప్పుడు మరి మా అత్తయ్య గారు కంగారు పడి ఇంకెందుకు ఇక్కడికే తీసుకొచ్చేద్దామనేసి మా ఇంటికి తీసుకురావడం జరిగింది. నిన్నైతే అసలు కారులో నుండి ముగ్గురిని తీసుకెళ్ళాం లోపలికి ఇంటికి. అత్త మాటకి పదే మాటకి ఫిట్స్ లాగా వచ్చి వామిటింగ్స్, నీళ్ళు తాగినా వామిటింగ్స్ అయిపోయేవి. ఏమి పట్టినా అసలు 2 బిస్కెట్లు తినిపించినా ఏది తినిపించినా అది మరలా వామిటింగ్స్ రూపంలోనే వచ్చేది. అయితే అప్పుడు నేనే అన్నాను, అమ్మగారికి కొంచెం ఫోన్ చేయి ప్రేయర్ చేపిస్తే బాగుంటుందేమో అనేసి అనేటప్పుడు అమ్మగారికి ఫోన్ చేయడం జరిగింది. చేస్తే నేను ప్రార్థన చేస్తానమ్మా అనేటప్పుడు మరి అమ్మగారు ఇక్కడ తీసుకురమ్మన్నారు. తీసుకొచ్చేటప్పుడు నిజంగా దేవుడు ఎంతో అద్భుతం చేశాడు. మరి ఆ అద్భుతం ఏంటంటే ఒక పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రతిసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి అయ్యగారు ప్రకాష్ అయ్యగారు అనే పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎప్పటికప్పుడు దేవుని ఆత్మ నీ మీదకి పంపిస్తాను, అవతల వాళ్ళకి ఏం జరుగుతుందో నువ్వు చెప్పమ్మా అనేసి చెప్పేవారు అనమాట. చెప్పేదా ఈమె వాళ్ళకి ఏం జరిగేదో ఈమెకి చెప్పేదంట దర్శనాల ద్వారాగా ప్రవచనంగా చెప్పేదంట. అలా వద్దనేసి మేము ఎన్నోసార్లు చెప్పాం. అయితే ఆ పాస్టర్ గారు 10 సార్లు ఫోన్ చేయడం, తను ఎంత పనిలో ఉన్నా ఫోన్ చేసి పిలిపించి పక్కన ప్రార్థన చేయమ్మా దేవుని ఆత్మ నీ మీదకి వస్తుంది, అవతల వాళ్ళకి ఏం జరుగుతుందో నువ్వు చెప్పమ్మా అని చెప్పడం, ఈమె అలాగే చేయటం వల్ల అలా జరిగింది. జరిగేటప్పటికి మన ఇంటికి వచ్చేటప్పుడు కూడా ప్రకాశ్ అయ్య గారు వచ్చిన కాడి నుంచి నాకు ఇలా బాగోట్లేదు హేమ అనేటప్పుడు ఇది అయ్యగారితో అసలు ప్రేయర్ చేయించుకోకుండా అతన్ని పిలవకండి అని అంటే అప్పుడు ఇలాగ ఉందనేసి మొత్తం అంతా చెప్పేటప్పుడు అమ్మగారికి ఇలాగ చెప్పడం జరిగేటప్పుడు అమ్మగారు ప్రేయర్ చేసినప్పుడు ఎవరో రోహిత్ శర్మ అనే ఆత్మను అతను గోతుల నుండి తీసి అతని ఆత్మని ఈమెలోకి పంపించి ఎక్కడెక్కడ అయితే ఆయన వెళ్ళి ప్రేయర్స్ ఎవరి గృహాలకు వెళ్ళి ప్రేయర్స్ చేస్తాండ్రో అక్కడ దర్శనాలుగా ఈమె ద్వారా ఆ ఆత్మను పంపించి ఈమెను ఇలా వాడుకుంటుండ్రు. ఆ ఆత్మ అనేది తనలో బలంగా పనిచేయటం వల్ల తన శరీరం అంతా అసలు లెగలేకపోయేది, వాసిపోయింది ఒళ్ళంతా. 3 రోజులైతే ఏమీ తినలేదు, ఏది ఆహారం పుచ్చుకోలేదు. కానీ నిజంగా దేవుడు మరి దైవ సేవకురాలను వాడుకొని బలంగా మరి ఆమె ప్రార్థన చేయగానే దేవుడు అద్భుతంగా స్వస్థత ఇచ్చాడు. ఆమెలో ఉన్న ప్రతి చీకటి నుండి దేవుడు విడుదల చేసి ప్రతి కాడిని యేసు నామములో వెరగొట్టాడు. నిజంగా యేసయ్య నిజంగా గొప్పవాడు, ఆయన మన పక్షాన ఉన్నాడు. నిజంగా నేనైతే భయపడిన ఏ చీకటికి, ఎందుకంటే దేవుడు మనలోనే ఉన్నాడు, మనకు విరోధంగా ఏది ఎంత మాత్రం హాని చేయదు కదా అనే వాగ్దానం మనకు ఆయన ఇచ్చాడు. కాబట్టి నిజంగా నేను ఎక్కువగా ధైర్యంగానే ఉంటాను. వాళ్ళకి ఏదొచ్చినా అంటే ఏదో అయిపోద్ది అని వాళ్ళు భయపడుతుంటారు. కానీ ఏది అవ్వదు. నిజంగా సర్వశక్తిమంతుడు మరి దైవజనరాలను ఇలా వాడుకొని ఇంకనూ బహుబలంగా దైవ సేవకులను వాడుకోవాలని మేము ఆశిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాము. నిజంగా దేవుని కృప. మరి ఇంకా మా అమ్మాయి విషయంలో కూడా దైవ సేవకుల ద్వారా హీల్ అయ్యింది. మరి మా పిన్ని కూడా తను వారం రోజుల క్రితమే మెట్ల మీద నుంచి దిగుతుండగా జారి పడిపోయింది. ఆ ఎముక చిట్లిపోయినప్పుడు నిజంగా దేవుడు అద్భుతంగా నడవలేకపోయింది. ఇక్కడ బెల్ట్ వేసుకొని తను వచ్చింది. బెల్ట్ వేసుకొని వచ్చేటప్పుడు అమ్మగారు ఇలాగ ఉందంటే అమ్మగారు ప్రేయర్ చేశారు. నిజంగా అక్కడ దేవుడు స్వస్థపరిచాడు. మరలా ఎముక అతకపరచబడింది, చక్కగా నడవగలుగుతుంది. దేవుడు నిజంగా మరి మా పిన్నిని కూడా దేవుడు స్వస్థపరిచాడు. మరి మా కుటుంబంలో ఎన్నో అద్భుతాలు చేశాడు.
దేవుని నామానికి వందనాలు. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. నిజంగా నేను అసలు మెట్లు కూడా ఎక్కలేకపోయాను. నడవటం కూడా చాలా కష్టంగా ఉంది. అట్లాంటిది అమ్మగారు ప్రార్థన చేశాక చాలా రిలీఫ్గా, అసలు మామూలుగా నడవటానికి కూడా బాగా కంఫర్టబుల్గా ఉంది. కూర్చోవడం లేవడం ఈ 10 రోజుల నుంచి చాలా భయంకరంగా పెయిన్ వచ్చేసి అసలు చాలా దారుణంగా ఉండేది. ఇప్పుడు అమ్మగారు ప్రార్థన చేశాక నాకు అవన్నీ కూడా క్లియర్ అయ్యాయి. దేవుడికి వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందండి? యాక్చువల్ ఏమైందంటే ఒక పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వచ్చారంట. పాస్టర్ గారు అని పేరుతో ప్రకాష్ గారని, ప్రకాష్ రాజ్. ఈ మాట నాకు అస్సలు తెలీదు. ఆమె చెప్తుంది, నన్ను ప్రకాష్ రాజ్ పంపించాడు, అందుకే వచ్చాను. సరే నువ్వెవరు అంటే రోహిత్ శర్మ. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే ఈ ప్రకాష్ రాజ్ అంట సమాధుల్లోకి వెళ్ళి చనిపోయిన రోహిత్ శర్మని తీసుకొచ్చి, ఆ రోహిత్ శర్మ ఆత్మని, నాకు ఫస్ట్ టైం వినడం, ఇది ఫస్ట్ టైం నేను వినడము, ఇది అందుకే ఆశ్చర్యంగా రికార్డ్ చేస్తున్నాను. అయితే రోహిత్ శర్మని తీసుకొచ్చి ఈ అమ్మాయిలో వేసి ఈ అమ్మాయిలోకి పంపించి ఇప్పుడు ఈ అమ్మాయి చేత ప్రవచనాలు చెప్పిస్తుంటాడంట. ఎక్కడికి వెళ్ళినా నెలకు ఒకసారి నువ్వు రా, నువ్వు చెప్పు. దెన్ దిస్ ఉమెన్ ఇస్ నాట్, ఈవిడ లేదు అక్కడ, ఈవిడ లేదు. ఆ ఆత్మ లోపలికి వచ్చి ఆత్మ అందరినీ ప్రవచిస్తూ ఉంటుంది. అంటే ఎక్కడైనా తిరగొచ్చు కదా ఆత్మ. నాకు అప్పుడు వెంటనే గుర్తొచ్చింది, సౌలు ఎక్కడికి వెళ్ళాడు? సమూయేలు కావాలని, సమూయేలు చనిపోయిన తర్వాత కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి సమూయేలు ఆత్మని బయటకి పిలిచాడు. నిజంగా ఫస్ట్ టైం ఇది నాకు ఇది వినడం కూడా. అప్పుడు పిలిచేసరికి నిజంగా ఎవరి ఆత్మ వచ్చింది? సమూయేలు ఆత్మే వచ్చింది. సమూయేలు ఆత్మే వచ్చింది. సౌలుతో మాట్లాడి వెంటనే సౌల్ని, నీకు శిక్ష ఉంటుంది, నీకు ఇలాగుంటుందని తన మరణం గురించి సమూయేలు చెప్పి తను వెళ్ళిపోతాడు. రైట్. నేను ఆశ్చర్యపోయాను. ఆ యొక్క రోహిత్ శర్మ అంట. అది వెంటనే రోహిత్ శర్మ నువ్వు ఎక్కడికి వెళ్ళాలని ఇష్టపడుతున్నావు? వాడు అలిసిపోయాడంట, ఆత్మ అలిసిపోయిందంట. నేను ఉండకూడదు, నేను మళ్ళీ గోతులోకి వెళ్ళిపోతాను, పంపించేమంటాడు. అసలు ఏంటి ఫస్ట్ టైం ఇది చూడడం, అందుకే ఇలా రికార్డ్ చేస్తున్నాను. ఆ ఆత్మ ఈ బిడలో ఉంచి అందరినీ ప్రవచించడం, అందరికి ఇలా జరిగింది చెప్పడం. అంటే ఇంకో మాట ఉంటుంది, పౌలు వెనక అపోస్తుల కార్యం దగ్గర ఉంటుంది. పౌలు వెళ్తున్నప్పుడు ఒక చిన్న బిడ్డ, దయ్యం పట్టిన బిడ్డ సౌలు వెనకాలే వెళ్తా ఉంటుంది. పుతోను, ఎస్, వెళ్ళి నీ దేవుడు గొప్పవాడు, నీ యేసు గొప్పవాడు అంటుంటే పాల్ కామ్గా ఉంటాడు. ఆయన ఏం మాట్లాడు పాల్. కొన్ని రోజుల తర్వాత పాల్ యొక్క శిష్యులు అంటారు, నువ్వెందుకు గద్దించట్లేదు, నువ్వెందుకు ఊరుకుంటున్నావు అని చెప్పి. వెంటనే పాల్ ఏం చేస్తాడంటే ఆ బిడ్డలో ఉన్న ఆ దురాత్మని గద్దించేసరికి ఆ బిడ్డలో ఉన్న దురాత్మ వెళ్ళిపోతుంది. ఉందా లేదా? బైబిల్లోదే. వెళ్ళిపోయిన వెంటనే ఆ మాంత్రికులు వస్తారంట పాల్ దగ్గరికి. నువ్వెందుకు మా పనిని అడ్డగించావు, మాకు బాగా డబ్బులు వస్తున్నాయి ఈ పనితో, మా లాభాన్ని నువ్వెందుకు అడ్డగించావు అని చెప్పి వచ్చి పాల్ని అక్కడి నుంచి తీస్తారంట, ఆ ఊర్లో నుంచి. ఈ అమ్మాయిని విడిపించినాను అంటే ఆ మాంత్రికులు ఏం చేస్తున్నారంటే ఆ బిడ్డని, చిన్న బిడ్డని తనలోకి డెవిల్స్ని అంటే దురాత్మల్ని పంపించి ఆ బిడ్డని వాడుకుంటున్నారు అక్కడ. ఇవన్నీ ఏమి బయట చెప్పినవి కాదు, ఎక్కడో. ఎవ్రీథింగ్ ఈజ్ రిటన్ ఇన్ ద బైబిల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎస్, ఈ మాటలు ఈరోజు నాకు నిజంగా ఇది ఎందుకు జరిగిందా అని ఆలోచిస్తున్నప్పుడు అందుకే దీన్ని రికార్డ్ చేస్తున్నాను. ఎవరో రోహిత్ శర్మ ఆత్మని దీనిలో పెట్టి తిని ఎన్నో నెలల నుంచి, సంవత్సరాల నుంచి హీఈస్ యూజింగ్. ఫైనల్కి తిన బాడీ అది హోల్డ్ చేయలేకపోక కంప్లీట్లీ షీ బికేమ్ లైక్, తను కంట్రోల్ చేసుకోలేదు, అయిపోయింది. ఇన్ వన్ బాడీ 2 souls కెనాట్ బి స్టేడ్. వెన్ 2 souls కమ్ ఇన్ టు ద సేమ్ బాడీ, హౌ కెన్ ఏ బాడీ ఫిట్? అంతే కదా, మనకు అవసరమైంది ఫిట్ అవుతుంది. ఒక సూట్ కేసులో అయినా ఎక్కువ చేస్తే ఏమవుతుంది? సూట్ కేసు అయినా పగిలిపోతుంది, లేకపోతే ఆ జిప్ అయినా ఓడిపోతుంది. దట్ వాజ్ ద పొజిషన్. వెంటనే ప్రార్థన చేసిన ప్రభు ఈవిడేంటి ఇలా వచ్చిందని ప్రే చేస్తుంటే దేవుడు వెంటనే వెళ్ళి నువ్వు ఎదురుగా నిలబడు, తనే మొత్తం చెప్తుంది అని. నిజంగా అక్కడ ఏం చేయలేదు, ప్రార్థన వచ్చి నిలబడిన వెంటనే చెప్తున్నాను, నేను రోహిత్ శర్మని, నన్ను ఎవరు అతని పేరు మళ్ళీ మర్చిపోయాను, ప్రకాష్ రాజ్ అనే మంచి పేరే పెట్టుకున్నారు పాస్టర్ గారు. ప్రకాష్ రాజ్ అనే పాస్టర్ గారు వచ్చి ఎప్పుడు ఇలా వేస్తుంటారు. ఆయనకు కావాల్సినప్పుడు ఇలా పెట్టి ఈ అమ్మాయిని వాడుకుంటున్నాడు ఆయన. భయంకరమైన సిచ్యువేషన్ ఈ అమ్మాయిది. హాస్పిటల్స్కి వెళ్ళారు, అది చెప్పలేదు. స్కానింగ్లు చేయించారు, డాక్టర్స్ అన్నారు ఏం లేదు, మీరు వెళ్ళిపోవచ్చు. ఎన్నో ఖర్చు చేసి ఫైనల్కి ఎక్కడ వచ్చారంటే దేవుని దగ్గరకు వచ్చారు. దేవునికి మహిమ. ఈ బిడ్డ ఇప్పుడు మా ముందే
వాటర్ కూడా తాగింది తను. భోజనం వాళ్ళ మదర్ ఇస్తే కడుపు నిండా భోజనం చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎవ్రీథింగ్ ఏదైనా సరే మన ఎదుట జరిగితే అది బైబిల్లో ఉందా లేదా, వాక్యానుసారంగా ఉందా లేదా అనేది ఎవ్రీ టైం మనం చూసుకోవాలి. ఎందుకంటే ఏది వెయిన్లో తీసుకోకూడదు. ఒక పాస్టర్ గారు వచ్చి నువ్వు రా, నీ మీద దేవుని ఆత్మ వచ్చిందంటే దేవుని ఆత్మ వస్తుంటుంది వెళ్తుంటుందా? అది పాత నిబంధనలో సమూయేలు మీద, సామ్సన్ మీద దేవుని ఆత్మ వచ్చినప్పుడు అంతే. కొత్త నిబంధనలు అలా లేదు. ఎవ్రీ టైమ్ ఈజ్ ఇన్సైడ్ అస్. 2 కొరింథియన్స్ 6:16-19 వరకు చూస్తే నేను మీలో నివసించి మీలో సంచరించేదను. హీ స్టేయింగ్ ఇన్సైడ్ అస్. ఆయన సంచరిస్తున్నాడు. వీఆర్ నాట్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్, వీఆర్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్. సో ఆల్రెడీ దేవుడు ఆయన కంప్లీట్గా మన కోసం విక్టరీ ఇచ్చేసాడు. యేసు ప్రభు హీ హాస్ గివెన్ అ విక్టరీ టు అస్. ఆయన యుద్ధం చేశాడు, విక్టరీ ఇచ్చి ఇప్పుడు ఆ విక్టరీ, ఆ ఏదైతే ట్రోఫీ ఇచ్చారో అది ఎత్తిపెట్టి చూపించడమే మన పని. మనం యుద్ధం చేయాల్సిన అవసరమే లేదు. మనం ఎత్తిపెట్టి ఎస్ నా దేవుడు నాకు ఆల్రెడీ విజయం ఇచ్చాడు, ఇదిగో విజయం అని చూపించడమే. దట్ ఈస్ ద థింగ్. అది మనం చేయాల్సింది. అందుకే ఎవరైనా వచ్చి నీకు ఇప్పుడు దేవుడి ఆత్మ వస్తుంది నువ్వు ప్రవచించు అంటే డోంట్ గో ఫర్ సచ్ థింగ్స్. అది లేదు. ఇప్పుడు దేవుని ఆత్మ ఎవ్రీ టైం, పరిశుద్ధాత్మ మనతోనే, ఇట్స్ ఇన్సైడ్ అస్. అపోస్తుల కార్యంలో పేతురు ఒక మాట చెప్పారు. ఏమని? ఎవరైతే పాప క్షమాపణ మారు మనస్సుతో బాప్టిజం తీసుకుంటే వాళ్ళకి పరిశుద్ధాత్మ బహుమానంగా ఇవ్వబడుతుంది. ఎవ్రీ టైం విత్ అస్. ఆ బహుమానాన్ని మనం వాడతామా లేదా అది మన ఇష్టం. దట్ ఈస్ అప్ టు అస్. అందుకని ఎవరు వచ్చి ఏదో చెప్పారు మీకు తల మీద చేపెట్టి ఏదో, డోంట్ బిలీవ్ ఆల్ దిస్ థింగ్స్. చూడండి, మన దగ్గర బైబిల్ ఉంది కదా, పరిశుద్ధ గ్రంథం మన దగ్గర ఉంది. ఇది నిజంగా ఉందా లేదా? ఇది వర్డ్ ఆఫ్ గాడ్ కాదా? అవునా కాదా? ఏంది ఇప్పుడు దేవుడు ఆత్మ అర్జెంటుగా నీ మీదకి వస్తుంది, నువ్వు వెళ్ళి ప్రవచించండి. ఇంతసేపు లేదా దేవుని ఆత్మ? ఇంతసేపు దేవుడు మనతో లేడా? మనం వేరెవర్ వి స్టాండ్, మనం పడుకున్నా, మనం లేచినా, మనం నడిచినా, మనం మాట్లాడుతున్నా, ఎవ్రీ టైం ఆయన ఆత్మ మనలోనే ఉంది. ఆయన మనల్ని విడిచి వెళ్ళడు. హీ లవ్స్ అస్ సో మచ్. మన కోసం ఆయన బిడ్డని ఇచ్చేసాడు. ఆయన ప్రాణం అర్పించి శిలువ మీద. ఎవ్రీథింగ్ ఫర్ అస్. హీ లవ్స్ అస్. హీ నెవర్ లీవ్స్ అస్. అంతే కదా? మన బిడ్డను ఎక్కువ ప్రేమిస్తే ఏం చేస్తాం? బిడ్డను మన దగ్గరే మన కళ్ళ ముందే ఉంచుకుంటాం. ఇప్పుడు వచ్చి చూసుకోం కదా. దేవునికి మహిమ కలుగును గాక. సో డోంట్ బిలీవ్ ఎనీ పాస్టర్స్. పాస్టర్ అని నేను అన్ను, పాస్టర్ ఇస్ అ రియలీ ప్యూర్ నేమ్. డోంట్ బిలీవ్ ఎనీ పర్సన్. వాళ్ళందరూ రాంగ్. వాక్యానుసారంగా ఎవడైనా మీ ఇంట్లోకి ఎంటర్ అయితే ఇంట్లో గెట్ అవుట్ అండమే. ఒకటే మాట, నువ్వు ఎంత పెద్దవాడైనా, నువ్వు ఎవడైనా సరే, నువ్వు వాక్యానుసారంగా లేకపోతే గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. ఇది చెప్పే ధైర్యం మనకు ఉండాలి. రైట్? దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రైజ్ ది లార్డ్.